నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా నంద్యాల జిల్లా ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కార్యాలయంలో వెన్నుపోటు దినోత్సవ వాల్ పోస్టర్ను వీరు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలైన సూపర్ 6 పథకాలను అమలు చేయక ప్రజలను మోసం చేశారని, సాధ్యం కాని హామీలను ఇచ్చి వాటిని అమలు చేయక ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులలో వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు అండగా నిలిచి ప్రజల గొంతుకగా మారి ప్రజల తరపున కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక రంగాలను నిర్వీర్యం చేశారని, ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో వైఫల్యం చెందారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలోని ఉదయానంద రెసిడెన్సీ నుండి ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీగా తరలివెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ప్రజల సమస్యలను, వినతులను జిల్లా కలెక్టర్కు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు ఏడాది కావస్తున్నా ప్రజలకు చేసిన మంచి ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నైజాన్ని మరోసారి బహిర్గతం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మంచి పనుల కంటే చంద్రబాబు నాయుడు మరింత మంచిని, ఎంతో మేలను చేస్తారని నమ్మి ఓట్లను వేసి అధికారం కట్టబెట్టారని, నేడు మోసపోయారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అనేక మందిని వెన్నుపోటు పొడిచారని, అదే పంతాలో రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. ఇలా అనేక తప్పిదాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకు వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, ప్రహ్లాద్ రెడ్డి, దొడ్డ అంజిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్థర్, జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, జిల్లా స్పోక్ పర్సన్ అనిల్ అమృతరాజ్, జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, జిల్లా సెక్రటరీ శివనాగిరెడ్డి, జిల్లా కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతి, డిస్ట్రిక్ట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, నంద్యాల లీగల్ సెల్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి, స్టేట్ ఉమెన్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఆ దిశలో భాగంగా ఈరోజు మేము నంద్యాలలో ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన మా ఎమ్మెల్సీ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మా నాయకులందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి సూపర్ 6 అనే పథకాలు తీసుకొస్తామని అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే వాళ్ళు సూపర్ 6 అని చెప్పారో ఆ పథకాలను నిజంగా అసాధ్యమైనటివి, అమలు పరచలేని వాటిని వాళ్ళు పథకాలుగా తీసుకురావడం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు సంవత్సరం అయినా కూడా ఒక పథకం కూడా అంటే అమలు పరచడంలో కంప్లీట్గా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరే గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏంటంటే ఈరోజు దీపం పథకం తెచ్చాము అని చెప్తున్నారు. దీపం కూడా పూర్తి స్థాయిలో అమలుపరచలేదు. ఎందుకంటే కొంతమందికి వచ్చింది, కొంతమందికి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ కూడా పడలేని పరిస్థితి. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే పెన్షన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా చెప్పిన హామీలన్నీ ఈరోజు అమ్మఒడి, నిజంగా పేద కుటుంబాలు, పేద పిల్లలు, ప్రతి విద్యార్థికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి విద్యార్థి చదవాలని, చదువుతో ముందుకెళ్ళాలి అంటే
కంపల్సరీ వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలి అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము అమ్మకు ఖచ్చితంగా తల్లికి వందనం అనేది ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఆ రోజే చెప్పారు, వాళ్ళ మినిస్టర్ గారే చెప్పారు, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000. చివరికి కడుపులో ఉన్న బిడ్డకు కూడా మీకు కూడా 15,000 అని చెప్పడం జరిగింది. ఈ రోజు అన్నింటికన్నా ముఖ్యము తల్లికి వందనం. పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతున్న వెంటనే తల్లికి వందనం ఇవ్వాలని ఆలోచన వాళ్ళకు రావాలి. ఎందుకంటే ఈరోజు 1 year గడిచిపోయింది. 1 year గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మనము పిల్లలకి వందనం ఇవ్వకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? స్కూళ్ళకు కాదు వాళ్ళు వెళ్ళేది, పనులకు వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ పరిస్థితి కూడా అంతే. మేనేజ్మెంట్స్ పిల్లలకు సపోర్ట్ చేయక వాళ్ళు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు కాలేజీలకు వెళ్ళలేక, ఎందుకంటే కాలేజెస్కి వెళ్తే మేనేజ్మెంట్ వాళ్ళు ఫీజు ఇవ్వాలి అని అడుగుతారు. ఇక్కడ ప్రభుత్వం ఏమో ఫీజు రింబర్స్మెంట్ అనేది పూర్తిగా అమలు చేయకుండా ఎప్పుడు ఇస్తామని కూడా ఒక గ్యారంటీ లేకుండా చేస్తుంది. కాబట్టి చదువుకునే పిల్లల పరిస్థితి మాత్రం ఈరోజు చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది. ఈ బాధలన్నిటిని నుంచి కూడా ఈరోజు మేము ప్రజలకు అండగా నిలుస్తాము అని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రజల గొంతుగా 4వ తేదీన జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రజలకు అండగా ఉండి ఖచ్చితంగా ఈ పథకాలు తక్షణమే అమలు చేయాలి, ఆ పేద ప్రజలను ఆదుకోవాలని దీంతోనే ఈరోజు ప్రజల కోసం ముందుకెళ్లడం జరుగుతుంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్న మనిషి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం 100% సక్సెస్ అవుతుంది. సక్సెస్ కూడా చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం కావస్తా ఉంది. వీళ్ళు ప్రజలకు ఏం మేలు చేశారని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఏ ఒక్క పనిని కూడా వాళ్ళ మేనిఫెస్టోలు చెప్పిన దానికి అమలుపరిచిన దాఖలాలు ఏవీ లేవు. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేయడం తప్ప మంచి చేసిన దాఖలాలు ఎక్కడా లేకుండానే పోతా ఉన్నాయి. ఈయనది ఏ రకంగా చూసినా కూడా ప్రతిసారి చంద్రబాబు నాయుడు తన పాత నైజం 40 years ఇండస్ట్రీ అని ఏ రకంగా చెప్పుకుంటా ఉన్నాడో, తన పాత నైజం చెప్పింది ఖచ్చితంగా చెయ్యకుండా ఉండే తన పాత నైజాన్ని మళ్ళీ ఒక్కసారిగా బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు జగనన్న చేసిన మేలును చూసి అంతకంటే ఎక్కువ మంచి పథకాలు చూపెడతా ఉన్నారు వీళ్ళు సూపర్ 6 లో. కాబట్టి జగనన్న ఏ రకంగా అయితే ఇచ్చిన హామీలన్నీ 98.5% పూర్తి చేశారో, వచ్చే ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ మేలు మాకు జరుగుతుంది అని నమ్మి ప్రజలు వాళ్లకు ఓటేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన నైజాన్ని మళ్ళీ బహిర్గతం చేసి ఎందరికో వెన్నుపోటు పోల్చిన వ్యక్తి ఆయన ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి తన నైజాన్ని బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది. అందుకే తను చేసినటువంటి తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తేదీ ఏదైతే వెన్నుపోటు దినంగా చేసి ఈ విషయాలన్నిటినీ ప్రజలకు తెలిసే రకంగా, తను చేసిన మోసాలను ప్రజలకు తెలిపే రకంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నంద్యాలలో కూడా ఉదయానంద రెసిడెన్స్ దగ్గర నుంచి ఉదయం 9:30-10 గంటల నుంచి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి మా ప్రజల ఇబ్బందులు వాళ్లకు తెలిపే కార్యక్రమం చేస్తా ఉన్నాను. నేను వైఎస్ఆర్సీపీ నేతలందరికీ, కార్యకర్తలకందరికీ రిక్వెస్ట్ చేసేదేమంటే, మనమందరం పోయి మనం ఎప్పుడు ప్రజలతో ఉంటాము, ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి జగనన్న చెప్పిన బాటలో మనమందరం నడుచుకుంటూ ఈ ప్రోగ్రాన్ని ప్రజలందరినీ దీంట్లో మమేకమయ్యే రకంగా చేసి ఈ ప్రోగ్రాన్ని అత్యంత విజయవంతంగా చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రీఓపెన్ అయిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించడంతో పాటు వీఐపీ దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సీఎం కార్యాలయ ఫిర్యాదులను కూడా పరిష్కరించడంతో పాటు గ్రామ, వార్డు, సచివాలయాల ద్వారా పెండింగ్లో ఉన్న సర్వే ప్రక్రియను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్ని ఈ నెల 5వ తేదీ నుండి ప్లాస్టిక్ రహిత వినియోగాన్ని ప్రారంభించాలని సూచించారు. అటవీ శాఖ సహకారంతో జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటడంతో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాలను విస్తృతంగా చేసి జిల్లాలో పచ్చదనం పెంపుదలకు కృషి చేయాలన్నారు. పీఎం సూర్యాగర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అధిక సంఖ్యలో నమోదు అయ్యేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పోర్టల్లో వచ్చిన దరఖాస్తుల్లో 400 దరఖాస్తులకు అనుమతులు మంజూరు అయ్యాయని, సంబంధిత అధికారులకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఎల్డీఎంను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 220 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. మాన్య మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్కో కంపెనీ వాళ్ళు సోలార్ కింద వేల ఎకరాల భూములు ఆ గ్రామ రైతుల బలవంతంగా తీసుకొని అరాకొర నష్టపరిహారం ఇచ్చినారు. సేకరించిన భూముల కంటే కూడా అదనంగా ఎక్కువ భూములు ఆ రకంగా సేకరించుకొని రైతులను తీవ్రంగా నష్టపరిచారు. మరి ఉండే కొద్దిపాటి భూములలో పనిచేసుకోవడానికి పూర్వీకుల నుండి ఉండేటువంటి రస్తాలు పోతుంటే ఆ రస్తాను కూడా ఆ రకంగా ముళ్ళకంచె వేసి బంధించేటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడుతూ ఉంది. మా రస్తా ఇదేని చెప్పేసి అడ్డుపడితే రైతులను మరి గ్రీన్కో కంపెనీ యాజమాన్యానికి తలొగ్గి పోలీసు వారు బలవంతంగా వాళ్ళని తీసుకుపోయి లోపల పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి ఎవరికి మేము చెప్పుకోవాలా? పోలీసు వారు ఈ రకంగా బలవంతంగా మమ్మల్ని లోపలిస్తూ ఉన్నారు. అధికారులు ఆ రకంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు. ఎవరికి చెప్పాలో మరి ఈరోజు మేము కలెక్టర్ గారికి ఆ రకంగా అడుగుతున్నాం. మరి ఈ సమస్య పైన కలెక్టర్ గారిని అడిగితే పోయి అడ్డుపడండి అంటే అది మేము కొట్లాడాలన్నా, తనులు తినాలన్నా, ఏంటి ఈ విషయం దానికి సంబంధించి మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా తక్షణం కలెక్టర్ గారు ఈ సమస్య పైన జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలా. అదేవిధంగా 212 సర్వే నంబర్లో పెద్ద ఎత్తున రైతులు భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు. ఆ భూములకైనా సరే ఆ రకంగా పట్టాలు ఇచ్చి వారి జీవనోపాధి కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. బలవంతంగా సోలార్ ఇవ్వలేదు, బలవంతంగా ప్రభుత్వము కలెక్టర్ గారే బలవంతంగా లాక్కున్నారు. ఈరోజు కలెక్టర్ గారు అదే చెప్తా ఉన్నారు, మీరేమో పొలాలు ఇస్తారు, మా కాడికి సమస్య కోసం వస్తారా, మీరు అడ్డుపడని చెప్తారు. మళ్ళీ అడ్డుపడతాము, అడ్డుపడితే జైల్లో నుంచి తీసుకొని రాగలిగే కెపాసిటీ శక్తి నీ కాడ ఉందని చెప్పి మేము ఈరోజు కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాము. ఇది పద్ధతి కాదు. రైతులు వీళ్ళు అన్నం పెట్టే రైతులు దేశానికి సమస్య పరిష్కారం చేయమని చెప్పి మీ దగ్గరకు వచ్చినప్పుడు పరిష్కారం చేసే దిశగా ఉండాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా విన్నవించుకుంటూ ఇప్పటికైనా సోలార్ గ్రీన్కో సంస్థకు సంబంధించిన అధికారులు రైతుల మీద అనవసరమైన కేసులు పెట్టే పద్ధతిలో కాకుండా రైతుల సమస్యలను పరిష్కారం దిశగా తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఖచ్చితంగా కలెక్టర్ ఏదైతే చెప్పినా అదే చేస్తాం. ఖచ్చితంగా సోలార్ ప్లాంట్ను ముట్టడించడమా, లేకుంటే పోలీస్ స్టేషన్లు ముట్టడించడమా, లేకుంటే కలెక్టర్ ఆఫీసులు ముట్టడించడమా, ఎర్రజెండాకు అన్నీ తెలుసు. ఏ సమస్యను ఎట్లా తీసుకుపోవాలో, ఏ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పి. కాబట్టి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని గ్రీన్కో సంస్థ ఒత్తిళ్లు రైతుల మీద లేకుండా చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి విన్నవించుకుంటున్నాం. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో న్యూక్లియస్ జూనియర్ కళాశాల ఉత్తమ ఫలితాలు, విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం జరిగిందని న్యూక్లియస్ కళాశాల కరెస్పాండెంట్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాల కరెస్పాండెంట్ మురళీధర్ రెడ్డి, డైరెక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ న్యూక్లియస్ కళాశాల నుండి ఓసీ కేటగిరీలో అనిషా తబస్సుం 10,280వ ర్యాంకు, అలాగే ఎస్సీ కేటగిరీలో లిఖిత్ 1145వ ర్యాంక్, ప్రదీప్ 2,949వ, ప్రిపరేటరీ ర్యాంక్ సతీష్ 4,610వ, ప్రిపరేటరీ ర్యాంక్ అమూల్య 5,486వ, ప్రిపరేటరీ ర్యాంక్ ఐఐటి ర్యాంకులు సాధించడం జరిగిందని తెలిపారు.
గతంలో ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫలితాలలోనూ న్యూక్లియస్ కళాశాల నుంచి పలువురు నీట్లో సీట్లు సాధించే అవకాశం ఉందని, అలాగే రాబోయే నీట్ ఫలితాలలోనూ కీ పరిశీలించిన తరువాత న్యూక్లియస్ కళాశాల నుంచి 5 మెడికల్ సీట్లు సాధించే అవకాశం ఉంది అని తెలిపారు. రోజు ప్రకటించిన జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచారు. అనిసా తబసం ఆల్ ఇండియా ర్యాంక్ 10,280 ర్యాంక్ సాధించింది. అలాగే ఎస్ లిఖిత్ కేటగిరీ ర్యాంక్ 1145 ర్యాంక్, అలాగే టి ప్రదీప్ 2949 కేటగిరీ ర్యాంక్, అలాగే కె సతీష్ 4610 ర్యాంక్, ఎస్ అమూల్య 5486 ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా న్యూక్లియస్ కళాశాల విద్యార్థులకు కనీసం 3 స్టూడెంట్స్కు ఐఐటి ర్యాంకులు రావడానికి అవకాశం ఉంది. గతంలో కూడా 2023లో సతీశ్వర్ యాదవ్ అనే విద్యార్థికి హైదరాబాద్లో ఐఐటి సీట్ వచ్చింది. సో ఎక్కడో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే ఐఐటి ర్యాంకు సాధించవచ్చని న్యూక్లియస్ కళాశాల మరోసారి నిరూపించింది. ఈ సందర్భంగా ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన మా సిబ్బందికి, టీచింగ్ ఫ్యాకల్టీకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు కూడా మాపై ఎంతో నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకటించినటువంటి జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు 5 మంది అడ్వాన్స్ ఎగ్జామ్ రాసి 5 మంది ఐఐటి సీట్లు సాధించడానికి అవకాశం ఉంది. వీళ్ళందరికీ కూడా న్యూక్లియస్ కాలేజ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో నా కూతురు అనితా తబస్సం ఆల్ ఇండియా ర్యాంక్ 10,280 సాధించినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. నంద్యాలలో నివాసం ఉంటూ నంద్యాలలో ఉండే న్యూక్లియస్ కళాశాలలో 2 ఏళ్ళు చదివిన తర్వాతనే ఈ ఘనత సాధించాము. ఇక్కడ ఫ్యాకల్టీ ఈ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్సుతో పాటు జేఈ మెయిన్స్కు అడ్వాన్స్కు ప్రాధాన్యత ఇస్తూ మా పిల్లలకు ఈరోజు సాధించడానికి ఎంతో తోడ్పడారు. అంతేకాకుండా ఈవెన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులలో ఐఐటికి ఎంత బోధించాలో ఆ టఫ్ సబ్జెక్ట్ను కూడా ఈ నంద్యాలలో ఉండే లెక్చర్స్తోనే మనం వీలవుతుంది అనేది ఒక్కసారిగా ఈ కాలేజ్ యాజమాన్యం ప్రూఫ్ చేశారు. దీనికి ఈరోజు ఉదాహరణగా జేఈ మెయిన్స్ ఫలితాలు కానీ అడ్వాన్స్ ఫలితాలు కానీ పడుతున్నాయి. అయితే ఇక్కడ చేసినటువంటి సార్లకు, ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి మనం సార్లకు ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాము. ఈ కాలంలో ఇప్పుడు మనకు మ్యాథ్స్ సార్కు గుర్తు చేసుకోవాలి. మ్యాథ్స్లో 45 మార్క్స్ వచ్చాయి మా అడ్వాన్స్లో. ఈ కృషి చేసిన మ్యాథ్స్ సారు మన మధ్య ఈ రోజు లేకుండా మనకు ఎంతో బాధాకరంగా ఉంది. అలాగే ఇక్కడ ఉండే ప్రతి ఫిజిక్స్ సార్ కానీ, కెమిస్ట్రీ సార్ కానీ పిల్లలకు ఎక్స్ట్రా క్లాసులు చెప్పడం, దాంట్లో డౌట్స్ చేయడం, వీకెండ్ టెస్ట్లో ఎగ్జామ్స్లో మళ్ళీ మార్క్స్ వచ్చిన దాన్ని మళ్ళీ కవర్ చేయడం, దానికి ఉన్న డౌట్స్ అన్ని క్లారిటీ చేస్తూ ఈరోజు ఈ ఘనత సాధించాము. దీనికి యాజమాన్యానికి, ఇక్కడ ఉండే స్టాఫ్కు మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. నా పేరు అనీసా. నేను న్యూక్లియస్ జూనియర్ కాలేజ్లో చదివాను. నాకు మెయిన్స్లో 99.37% వచ్చింది. అడ్వాన్స్లో 10,000 ర్యాంక్ వచ్చింది. సపోర్ట్ చేసిన టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. డౌట్స్ చెప్పే పరంగా కానీ, కాన్సెప్ట్స్ చెప్పే పరంగా కానీ చాలా సపోర్ట్ చేశారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పేరెంట్స్ సపోర్ట్ ఉంది. మా అన్న కూడా నాకు బాగా సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ. నా పేరు అమూల్య. నేను న్యూక్లియస్ కాలేజ్ చదువుతున్నాను. నాకు జేఈ అడ్వాన్స్లో మంచి రిజల్ట్ వచ్చింది. దానికి కారణం మా ఫ్యాకల్టీ. నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. దానికి కారణం న్యూక్లియస్ కాలేజ్ అండ్ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ. నా పేరు టి ప్రదీప్. నేను న్యూక్లియస్ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. ఈరోజు జేఈ అడ్వాన్స్ ఫలితాలు వచ్చాయి. అందులో ఎస్సీ కేటగిరీలో 2,949 ర్యాంక్ వచ్చింది. దీనికి సాయం చేసిన టీచర్స్కి, ఫ్యాకల్టీస్కి, అలాగే ప్రిన్సిపల్ సార్కి, పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నా పేరు ఎస్ లిఖిత్. నాకు ఈరోజు వచ్చిన అడ్వాన్స్ ఫలితాలలో చూసుకొని నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు జేఈ మెయిన్స్ ఫలితాలలో నాకు 1,010 ర్యాంక్ వచ్చింది, కేటగిరీ ర్యాంక్ వచ్చింది. నాకు అడ్వాన్స్లో 11,045 కేటగిరీ ర్యాంక్ వచ్చింది. 1145 కేటగిరీ ర్యాంక్ వచ్చింది. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ర్యాంక్ రావడానికి తోడ్పడిన మా టీచర్స్కి, మా కాలేజ్ ఫ్యాకల్టీకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చేసుకోవాలని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి కోరారు. జంతువధ నిషేధం చట్టం అమలులో ఉన్న నేపథ్యంలో బహిరంగ జంతువధ మరియు జంతువుల తరలింపు చర్యలకు ఎవరైనా పాల్పడితే సమాచారం అందించాలని, అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని సిఐ కోరారు. ఈ రాబోయే బక్రీద్ పండుగను అందరూ సామరస్యంగా, భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఎటువంటి ఇష్యూస్
ఇది కాకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాము. ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా మాకు తెలియజేస్తే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాము. తర్వాత ఈ అందరికీ తెలియజేయడం ఏమంటే ఈ మూగజీవాల్ని బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారం కోయడము, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్లా మా దృష్టికి వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. ఈ జంతు వధ నిషేధ చట్టాన్ని స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాము. అటువంటిది ఏదైనా మా దృష్టికి వచ్చిన లేకపోతే ప్రజల దృష్టికి వచ్చిన డైరెక్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా మాకు తెలియజేస్తే మేము కన్సర్న్ పర్సన్స్ పైన మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ బానిసలుగా చూస్తూ చెప్పుకోలేని పదజాలాన్ని వాడుతూ ఇబ్బందులకు వేధింపులకు గురిచేస్తున్న మున్సిపల్ డిఈ నాగభూషణం రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యను మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా, అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. యూనియన్ గౌరవాధ్యక్షులు మహమ్మద్ గౌస్, సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, యూనియన్ జిల్లా కన్వీనర్ భాస్కరాచారి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథులు పాల్గొని మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుండి నూతనంగా వచ్చిన డిఈ నాగభూషణం రెడ్డి అన్ని విభాగాలలో పనిచేస్తున్న కార్మికులను ఇష్టం వచ్చినట్లు తీవ్ర పదజాలాన్ని వాడుతూ దూషించడం జరుగుతుంది. ముఖ్యంగా కార్మికులపైన చిన్నచూపు చూస్తూ ఇంట్లో పనిచేసే బానిసలుగా మాట్లాడుతున్నాడన్నారు. ఈయన మాట్లాడే బూతు పురాణం మరియు వేధింపుల కారణంగా ఒక మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడే విధమైన రీతిలో జరిగిందని తెలిపారు. మరొక ఉద్యోగి ఈ ఉద్యోగం నాకు వద్దు అని వెళ్లిపోయే పరిస్థితిలో ఉన్నాడని యూనియన్ దృష్టికి వచ్చిందని తెలిపారు. కార్మికులను మునిపెన్నడూ లేని విధమైన రీతిలో టార్చర్ పెడుతున్నాడని వెంటనే ఈయనపైన చర్యలు తీసుకుని కార్మికులను ఇబ్బందుల నుండి కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆదాము, రామకృష్ణ, సిద్ధయ్య, మురళి, ప్రసాదు, సతీష్, బాలరంగయ్యతో పాటు 260 మంది మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే స్ట్రీట్ లైటింగ్ కార్మికులు, వాల్వో ఆపరేటర్స్, పార్కులలో పనిచేసే కార్మికులు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొనడం జరిగింది. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో పనిచేసినటువంటి ఇంజనీరింగ్ వర్కర్స్ అందరూ కూడా పనులు ఆపేసి మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం. మళ్ళీ దీని నిరసన ప్రధాన కారణం నంద్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి డిఈ నాగభూషణ్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మొన్న 4 రోజుల క్రితం ఒక పైప్ లైన్ అంటే అండర్ గ్రౌండ్లో పైపులు వైర్లు పోయే సందర్భంగా రాత్రి 1:30కు పైప్ లైన్ డ్యామేజ్ అయితే అక్కడ ఉండే వర్కర్ను ఇష్టం వచ్చిన పద్ధతిలో అవమానకరంగా మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఇంతకుముందు కూడా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా వర్కర్ల పట్ల చాలా అవమానపరంగా మాట్లాడుతున్నాడు. ఈ ఒకరు ఇద్దరని కాదు, మొత్తం టోటల్గా మొత్తం నాయకులతో సహా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి చేస్తున్నాడు. అనేక సార్లు కమిషనర్ దృష్టికి అట్లే ఎంఈ గారి దృష్టికి కూడా తీసుకోపోవడం జరిగింది. వాళ్ళు మేము సర్ది చెప్తామని చెప్పినారు. కానీ ఈరోజు కూడా ఆయనలో మార్పు అనేది రాలేదు. కాబట్టి ఈరోజు మొత్తం ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి దాదాపు 170-200 మంది కార్మికులందరూ కూడా ఈరోజు మస్టర్ లేకుండా పాయింట్ రోడ్ దగ్గర నుంచి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. మళ్ళీ మాకేమి ఎవరి మీద వ్యతిరేకత కాదు. అయితే రాత్రింపగళ్ళు కష్టపడే పనిచేసేటటువంటి వర్కర్లు అర్ధరాత్రి అయినా సరే, నీళ్ళ సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా ఎనీ టైం అధికారులు పిలిస్తే పలికి పనిచేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళను గౌరవించాల్సినటువంటి డిఈ గారు ఇష్టం వచ్చినట్టు వర్కర్లు హట్ అయ్యే పరిస్థితిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మా డిమాండ్ ఒక్కటే, ఈ డిఈ ఉంటే మేమెవరం కూడా పని చేయము, ఆయనను ఇక్కడి నుంచి పంపించేయాలా. ఎందుకంటే ఇది ఒకసారి కాదు, ఇప్పుడు దాదాపు ఉన్న వాళ్ళందరూ ఆయన బాధితులే. ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, అందరూ బాధితులే. కాబట్టి వెంటనే డిఈ గారికి ఇక్కడ నుంచి ఎటు ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు పెట్టింది కాబట్టి ట్రాన్స్ఫర్ల టైం కూడా 9వ తేదీ వరకు పొడిగిచ్చింది. అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనను ట్రాన్స్ఫర్ చేస్తేనే మేము ఇక్కడ నుంచి పనులకు పోతాం తప్ప లేకుంటే పని చేసే పరిస్థితే లేదు. దీనికి ప్రజలకు ఏ ఇబ్బంది జరిగినా మొత్తం మున్సిపల్ అధికారులదే బాధ్యత అని చెప్పేసి మేము సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. నంద్యాల మున్సిపాలిటీకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్ర అంతా కార్మికులు చేసినటువంటి పనుల వల్లనే వచ్చిందనేది నంద్యాల ప్రజలందరూ చెప్తున్నారు. అయితే గత సంవత్సర కాలం నుండి నంద్యాలకు డీజీగా వచ్చిన నాగభూషణ్ రెడ్డి గారు అహంభావంతో, అహంకారంతో, రెడ్డి అనే ఫీలింగ్తో కూడా ఈరోజు కార్మికులను చిన్నచూపు చూస్తూ, కార్మికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, వాళ్ళు చేయలేనటువంటి పనిని చేయిస్తూ, వాళ్ళు ఏదైతే పని చేయాలనో దానిని అప్పగించకుండా ఇతరుల పనులు కూడా చేయించాలా, లేకపోతే
మీరు సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా బెదిరించడము, ఇష్టానుసారంగా భూత పురాణము మాట్లాడడము, అక్కడ కార్మికుల ముందే కాకుండా తన ఛాంబర్ కూడా పిలిపించి ఇష్టానుసారంగా మాట్లాడడము జరుగుతుంది. ఇప్పటికే కార్మికులు వీళ్ళ వలన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం జరిగింది. అదేవిధంగా ఈ ఉద్యోగం నాకు వద్దు బాబోయ్ అని చెప్పేసి కూడా ఒక కార్మికుడు చాలా బాధపడుతూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈయన వేధింపులు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ 35 సంవత్సరాలుగా పనిచేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, మున్సిపాలిటీకి చెడ్డ పేరు రాకుండా చేసినటువంటి కార్మికులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళ బహుమతులు కూడా అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చరిత్ర తెలియకుండా వాళ్ళని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి వాళ్ళ పట్ల చాలా నీచంగా మాట్లాడేటువంటి దుస్థితికి ఈ రోజు నాగభూషణ్ రెడ్డి గారు రావడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇప్పటికే పర్మనెంట్ కార్మికులు కూడా ఏమి కూడా నోరు మెదపడం లేదు. ఎందుకంటే వాళ్ళను సస్పెండ్ల పేరుతో ఇప్పటికే 3 6 నెలల క్రితం నుంచి దూరం చేసినాడు. ఏం మాట్లాడినా ఇంటికి పంపిస్తాము, మాకు అది మా ఇష్టం వచ్చేట్టు మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, ఈ మధ్యనే మున్సిపాలిటీ ద్వారా దాదాపు 90 లక్షల శాంక్షన్ చేయించుకున్నారు. వాటిని 30 లక్షల రూపాయలు కేవలం అంటే వీళ్ళు చేయించిన పనులకు, అంటే కార్మికులు ఏదైతే పని చేయాలనో అదనంగా వాళ్ళతో చెట్లు పీకించడము, గుంతలు తవ్వించడము, రకరకాల పనులు ఏదైతే వాళ్ళు పని కాదో దానిని కూడా చేయించి దాని ద్వారా వచ్చేటువంటి బిల్లులు కూడా సహా చేయాలని చెప్పేసి కూడా చూసుకున్నారు. కాబట్టి దీన్ని కార్మికులందరూ మీడియా దృష్టికి తీసుకెళ్లి బయట పెట్టడంతో ఈ విధంగా మీరు చేస్తారనేటువంటి దాంతో ఈ రోజు ఆయన పగబట్టి కార్మికులను ఇష్టానుసారంగా మాట్లాడేటువంటిది చాలా దుర్మార్గము. దీన్ని CI2గా చూస్తూ ఊరుకోము. ఇప్పటికైనా కానీ ఆయన ఆగడాలను అరికట్టాలని చెప్పేసి కమిషనర్ గారికి అయితేనేమి, ఎంఈ గారికి అయితేనేమి పలుమార్లు దృష్టికి తీసుకెళ్ళడం అయినా కూడా ఆయన దృష్టిలో ఏ మాత్రము మార్పు లేదు. కార్మికులను మరింతగా వేధించడం మొదలుపెట్టినాడు. కాబట్టి ఇటువంటి డిఈ గారు మాకొద్దు అనేటువంటి రీతిలో ఈరోజు కార్మికులందరూ పనులు ఆపి చేసి నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. నంద్యాల మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగాలైన వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగ్ విభాగాలలో పనిచేస్తున్న కె చంద్రశేఖరు, సి తేజ్ కిరణ్ కుమారు, ఓ లక్ష్మయ్య, బి భాస్కరాచారి, కె దేవసాయము, అట్లాగే జి కృష్ణ, ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది కార్మికులను అసభ్య పదజాలంతో మీడియా ముందు కూడా చెప్పలేని మాటలతో వేధిస్తూ దూషిస్తూ ఇచ్చే చాలని వేతనాలతో మేము ప్రతిరోజు నిత్యము ప్రజలకు నీళ్లు, కరెంటు, అలాగే పైప్ లైన్ రిపేర్లు, సమయానికి నీళ్లు వదలడంలో మా యొక్క శ్రమను ఆఫీసులో పనిచేయడం కానీ, కంప్యూటర్ ఆపరేటర్లుగా కానీ, వర్కుల దగ్గర కానీ మా సోదరీమణులందరూ నిత్యము పనిచేస్తూ వచ్చిన జీతంతోనే మా సంసారాలు గడుపుకుంటూ చేయు సమయంలో ఈ విధంగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో వేధిస్తున్నందున మేము మానసికంగా కృంగిపోతూ ఆరోగ్యంగా దెబ్బతినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే 3 వర్కర్లు కూడా ఆత్మహత్యం చేసుకొని దరిదాపు పై వరకు పోయి వెనక్కి రావడం జరిగింది. ఇన్ని జరిగినాయి. అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా మాట్లాడితే సస్పెండ్ చేయడము, వాళ్ళను 6 నెలలు, 4 నెలలు, 3 నెలలు డ్యూటీలకు రాకుండా వేధిస్తూ చాలని వేతనాలతో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధను చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. నా పేరు జి కృష్ణ. నేను సంధ్యాటానికి వాల్ కంట్రోల్. నా డ్యూటీ 5 గంటలకు అయిపోతుంది. కానీ రాత్రి నైటు నేను ఫిట్టర్ గారు ఇద్దరం పోయినాము. ఎయిర్టెల్ వర్క్ చేస్తున్నారంటే చెప్పినాము మేము, సార్ ఇక్కడ చూసుకొని వాడుకోండి, పైప్ లైన్లు ఉన్నాయి అని చెప్పినాం. వాళ్ళు వినకుండా రాత్రి పైప్ లైన్ 1:30 తర్వాత బొర వేసినారు. రాత్రి చెక్ చేసినాం పైప్ లైన్ పడిందా లేదని. పొద్దున అట్లా వచ్చేసరికి నీళ్ళు దిగారు ఫోన్ చేసి, ఎరిపుకునాయలా ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ, ఏం చేస్తున్నావు, ఎవరాతులు పెరుకుతున్నావురా నువ్వు, ఎరిపుక ఏం పని, నీ డ్యూటీ ఏంది, నీదేంది, ఏం చేస్తున్నావు నువ్వే పగలదంగి ఇస్తున్నావా అని చెప్పి, నువ్వు అవసరం లేదు, నువ్వు మానుకొని పో అన్నాడు. రాష్ట్రంలోని పేద ప్రజలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణాలకు 5 లక్షల రూపాయలు కేటాయించాలని, సూపర్ 6 హామీలను అమలు చేసే వరకు సిపిఐ పార్టీ పోరాటం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలో గృహ లబ్ధిదారులతో కలిసి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్థానిక టెక్కి మార్కెట్ యార్డు నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణంలో లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని మండల కేంద్రాల వద్ద ఇంటి స్థలాలిచ్చి ఇళ్ల నిర్మాణాలకు 5 లక్షల రూపాయలు కేటాయించాలంటూ
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 12వ తేదీ నాటికి ప్రస్తుత ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుంటుందని, కానీ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేయాలని, లేకుంటే వామపక్ష పార్టీలతో పాటు కలిసి వచ్చే అన్ని పార్టీలతో ముందుకు వెళతామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకన్న, రాధాకృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, మురళీధర్, సోమన్న, భార్గవ్, శ్రీనివాసులు, మహిళా నాయకురాలు లక్ష్మీదేవి, సుశీలమ్మ, హరినాథ్, సంజీవులు, శాఖ కార్యదర్శులు హబీబ్, చాంద్ బాషా, హుసేన్సాతో పాటు అర్జీదారులు పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, అవి సరిపోవు. మేము అధికారంలోకి వస్తే 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి విధంగానే వాళ్ళ క్యాబినెట్ లో కూడా ఆ విధంగా వాళ్ళు జీవో కూడా పాస్ చేయడం జరిగింది. మనమందరం కూడా అన్ని నంద్యాల టౌన్ లో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో కూడా మనం 2648 మంది అప్లై కూడా చేసుకోవడం జరిగింది. మాకందరూ కూడా కావాలని. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే చేసిందో వాటిని అమలు చేయాలని, ఈ నంద్యాల టౌన్ లో గత 5 ఏళ్లలో ఒక్కరికి కూడా ఒక పట్టా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా పట్టా ఇవ్వాలని గౌరవ రాష్ట్ర కార్యదర్శి ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి ఈరోజు 1000 మంది మన అర్జీలు ఇచ్చినప్పుడు మనలు కూడా చాలా మంది వచ్చారు. కాబట్టి ఇప్పుడు తక్కువయ్యారు. ఖచ్చితంగా ఈ నంద్యాల టౌన్ లో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రి వారు కూడా ఆయన కూడా తెలియజేశాం. ఈరోజు అన్ని మండల కార్యాలయాల దగ్గర కూడా ఎవరైతే పేదలైన అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు. ప్రత్యేకించి సూపర్ 6 అనే పేరుతో చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన తర్వాత ప్రజలు కూడా దానికి ఆమోదం తెలిపారు. సూపర్ 6 వాగ్దానాలు అమలు చేస్తామంటా ఉన్నారు. చంద్రబాబు గారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకు అన్ని వాగ్దానాలు కూడా అమలు చేస్తాడని చెప్పి చాలామంది ప్రజలు కూడా, పేద వర్గాల వారందరూ కూడా ఓట్లేశారు. ఇవాళ అధికారానికి వచ్చి రేపు 12వ తేదీ నాటికి 1 సంవత్సరం అవుతుంది. దాదాపు ముఖ్యమంత్రిగా ఆయన పదవిని చేపట్టి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంలో ఇవాళ మళ్ళీ ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇవాళ అడుగుతూ ఉన్నాం. అయ్యా, మీరు అధికారం వచ్చారు, మీకు అసెంబ్లీలో కూడా భారీ మెజార్టీ ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వానికి దాదాపు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇవాళ మీకు ఇంత సంపూర్ణమైన అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత మీరు ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉందని ప్రభుత్వానికి గుర్తు చేయడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల దగ్గర కూడా ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని హోటల్ ఇంద్రప్రస్థ సమీపంలో ఆండ్రోమేడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సాజిదా బేగం మాట్లాడుతూ హౌసింగ్ లోన్, ల్యాప్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, మ్యూచువల్ ఫండ్ అండ్ ఇన్సూరెన్స్ ఇలా అన్ని రకాల సేవలు ఒకే చోట అందించబడునని తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల స్థానిక బ్రాంచ్ మేనేజర్లు మరియు రియల్ ఎస్టేట్ ప్రముఖులు హాజరయ్యారు. All the very best, madam. New office opening. Andromeda, we are doing all kind of products. HL, home loan, OD, CC, almost all 165 banks and NBFCs. We are doing all the products. Okay. మీరందరూ బాగానే సపోర్ట్ చేయండి. మంచిగా బిజినెస్ చేస్తాం, మంచిగా పోదాం.
ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు వచ్చేసి ఆండ్రోమేడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన దగ్గర వచ్చేసి హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఏ తరహా అయిన లోన్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నంద్యాల నూనెపల్లె ప్రాంతంలోని కర్నూలు కడప జాతీయ రహదారి ఆంధ్ర కాటన్ జిన్నింగ్ మిల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున మార్కాపురం నుండి వెళ్తున్న పశువుల ఎరువుల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో ఉన్న 6గురికి స్వల్ప గాయాలు అయ్యాయని లారీ డ్రైవర్ అమీర్ తెలిపారు. పొద్దున 5:30 టైము. అప్పుడు వచ్చి ఈ కాటా చేప్సాలని ఆడ బండి కట్టేయలేదు, కొంచెం వెనుకొచ్చి ఆ టైర్ స్లిప్ అయింది. వెనుక టైరు బ్యాక్ టైరు స్లిప్ అయ్యి పడిపోయింది. ఏం సార్ సరకా ఇది గొర్రెలేరు, ఇది ఎట్లా ఊరు అది మార్కాపుర పక్క పల్లిలో, ఇది కర్ణాటక. అమీర్ అండి. అమీర్ కారణం అంటే అది సరలేదా, ఆడ గుంత పడింది. అది మబ్బులో కనపడలేదు, అది చిన్నగా రివర్స్ వచ్చే అట్లే టైర్ స్లిప్ అయ్యి కింద పడింది. లేదు బండిలో 6 మంది ఉంటాయి. లేదు చిన్నవి లైట్గా, అంత సీరియస్ ఏం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.